15,000 ఏ ఫోన్ కొనాలి? ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు. ప్రెజెంట్ నేను వీడియో రికార్డ్ చేస్తుంది ఏప్రిల్ 8, 2026. ఇప్పటి వరకు మొత్తం ఫోన్స్ లిస్ట్ తీస్తే 17 ఫోన్స్ ఉన్నాయి. ఈ 17 ఫోన్స్లో చాలా ఫోన్స్ నాకు రాను కూడా రాలేదు. ఇంకా అర్థం చేసుకోండి మీరు ఎంత దారుణంగా ఉన్నాయో వాటి స్పెక్స్ కానీ అవన్నీ. అండ్ కొన్ని ఫోన్స్ వచ్చినాయి, అవి తీసుకెళ్ళిపోయారు. నా దగ్గర మొత్తం చూసి ఇది ఒక్క ఫోనే ఉంది. ఇది మోటోరోలా G57 పవర్. ఇది తప్పితే ప్రజెంట్ నా దగ్గర లిస్ట్లో ఉన్న ఫోన్స్ ఏవి లేవు. అండ్ దీనిలో చాలా ఫోన్స్, మొత్తం 17 ఫోన్స్లో మొత్తం తిప్పి కొడితే 4-5 ఫోన్స్ కూడా లేవు. మనం కొనదగిన రేట్లలో కానీ మనకు కొనదగిన ప్రైస్కి అంటే వాల్యూ ఫర్ మనీ అనే కేటగిరీ కింద 4-5 ఫోన్స్ కూడా లేవు. మొత్తం లిస్ట్ అంతా మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. దీనిలో కొన్ని బెటర్ ఫోన్స్ అనిపించినాయి అంటే మాత్రం ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి ఒక 15,000 రూపాయల లోపు చూస్తుంటే నాకు బాగా అనిపించింది Samsung M17. ఇదే F17గా ఫ్లిప్కార్ట్లో అమ్ముతున్నారు. కాకపోతే ఫ్లిప్కార్ట్లో 17,000 రూపాయలు ఉంది. ఇప్పుడు ఏదంటే అమెజాన్లో ఇది M17గా అమ్ముతుంటారు. అమెజాన్లో మాత్రం ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 14,000 దాకా ఉంది. 13,999కి వస్తుంది, 14,000కి వస్తుంది. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో మొబైల్స్ ఉంటే ఇక్కడ నేను ప్రొడక్ట్ ట్యాక్స్లో పడితే ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఒకవేళ అమెజాన్ మొబైల్స్ మాట్లాడేవి మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఈ M17 ఫోన్ ఏదైతే ఇప్పుడు నేను మాట్లాడుతున్నానో ఇది లాంచ్ అయినప్పుడు 12,499కి వచ్చింది, 12,500 రూపాయలకి వచ్చింది బ్యాంక్ ఆఫర్ కలుపుకొని. ప్రజెంట్ దీని మీద ఎటువంటి బ్యాంక్ ఆఫర్ లేదు, 14,000 రూపాయలకి వస్తుంది. ఇది కొద్దిగా బెటర్ అనిపించింది, ఎందుకంటే ఆ ప్రైస్లో AMOLED స్క్రీన్తో 2 ఫోన్స్ ఉన్నాయి. ఇది ఇంకొక ఫోన్ కూడా, అది కూడా చెప్తాను నేను. ఈ ఫోన్లో మీకు AMOLED డిస్ప్లే వస్తుంది, 90Hz AMOLED డిస్ప్లే వస్తుంది. Exynos 1330 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 6 years అప్డేట్స్ వస్తాయి, NFC ఉంటుంది. సో ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్స్. సామ్సంగ్ బ్రాండింగ్ అదొకటి ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ దీనికి. ఈ ఫోన్ మీకు జనరల్ యూస్కి కొద్దిగా లాంగ్ రన్లో యూస్ చేయాలనుకుంటే అప్డేట్స్ కూడా వస్తాయి కాబట్టి AMOLED స్క్రీన్తో కొద్దిగా మంచి డిస్ప్లే కావాలనుకుంటే సెట్ అవుతుంది. అండ్ ఇంకొక ఫోన్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 15,000 రూపాయల లోపు. లావా నుంచి ఉంది, లావా బోల్ట్ 2. ఇది MediaTek ప్రాసెసర్తో వస్తుంది, MediaTek Dimensity 7060 ప్రాసెసర్ తోటి. ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ డిస్ప్లేతో వస్తుంది. దీనిలో బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. దీని బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఉంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ కొద్దిగా బెటర్ ఉంది, 6GB RAM 128GB బేస్ మోడల్ వస్తుంది. Samsung 4GBతో వస్తుంది, 6GBతో వస్తుంది, 128GB స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ వచ్చేసరికి LPDDR5, స్టోరేజ్ వచ్చేసరికి UFS 3.1తో వస్తుంది. సో ఇది కూడా కొద్దిగా బాగుంది స్పెక్స్, లావా బోల్ట్ 2. కాకపోతే దీని అప్డేట్స్ ఏమి గ్యారంటీ లేదు, అప్డేట్స్ వస్తాయని గ్యారంటీ లేదు. అండ్ సర్వీస్ కూడా మీకు సామ్సంగ్ దొరికినంత ఈజీగా దీని సర్వీస్ కూడా మీకు దొరకదు. ఇవి కూడా మీరు ఆలోచించుకోవాలి. అండ్ ఫ్రంట్ కూడా 8 మెగాపిక్సెల్ కెమెరాస్ మీకు సామ్సంగ్ కొద్దిగా బెటర్ ఉంటాయి దీంతో కంపేర్ చేస్తే. ఈ 2 ఫోన్సే మీకు కొద్దిగా 14,000 రూపాయల దగ్గర AMOLED డిస్ప్లేతో వస్తున్నది. అండ్ గేమింగ్కి అయితే ఏది పనికిరాదు. 15,000 రూపాయల లోపు మీరు గేమ్స్ ఆడుకోవడానికి అయితే మాత్రం ఒక ఫోన్ కూడా ఉండదు, మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు గేమింగ్ మీరు ఆడాలి అనుకుంటే. 25,000 దగ్గర కూడా లేవు. ఇంతకుముందు iQOO Neo 10R ఇట్లాంటివి ఉండేవి, అవి కూడా ఎగిరిపోయినాయి. ఇప్పుడు అంత ప్రైజెస్ పెరిగిపోయినాయి, 30,000 పైకి వెళ్ళాల్సి వస్తుంది మనకి ఏం కావాలన్నా కానీ. అంత ప్రైజింగ్ అయితే పెరిగిపోతుంది. మీరు జనరల్ యూస్కి అయితే ఓకే, 25,000 రూపీస్లో మంచిగా దొరుకుతున్నాయి. కొద్దిగా కెమెరాస్ అవన్నీ కావాలంటే మాత్రం గేమింగ్ అయితే మాత్రం కొద్దిగా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఈ 2 ఫోన్స్తో పాటు ఇంకొక ఫోన్ వచ్చేసరికి పోకో నుంచి ఉంది, పోకో M7 Plus అని చెప్పేసి ఒక ఫోన్ అయితే ఉంది. ఇదన్నీ LCD డిస్ప్లే, ఇప్పుడు నేను చెప్పాను LCD డిస్ప్లేతో వస్తాయి. ఇంకా సో ఇది వచ్చేసరికి మీకు 6.9 inch ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లేతో వస్తుంది, 144Hz రిఫ్రెష్ డిస్ప్లే. ఇది ప్రాసెసర్ వచ్చేసరికి Snapdragon 6X Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 7000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ ఫోన్ మీకు రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. పవర్ బ్యాంక్ లాగా యూస్ చేసి ఈ ఫోన్ మీరు వేరే ఫోన్ ఛార్జింగ్ పెట్టాలనుకుంటే 18W వరకు అవుట్పుట్ ఇస్తుంది. 2 years Android అప్డేట్స్ వస్తాయి, మేజర్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఈ ఫోన్ ప్రైస్ 14,500 రూపాయలు ఉంది. దీనిలో కూడా ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇంకా అర్థం చేసుకోండి ప్రైజెస్ ఎంత దారుణంగా పెంచారో. అండ్ పాత ఫోన్స్ ఎతికితే M7 Pro వస్తుంది 15,000కి, పోకో M7 Pro చాలా మంచి ఫోన్, అది స్టాక్లో లేదు. మీకు గేమ్స్ ఆడాలనుకుంటే పోకో X7 Pro ఉండేది 25,000 దగ్గరలో, అది స్టాక్లో లేదు. ఇట్లా చాలా ఫోన్స్ మనకి స్టాక్లో నుంచి తీసేస్తారు. ఈ కొత్త ఫోన్స్ కొన్ని తీసుకొచ్చారు, అవి దారుణంగా ఉన్నాయి, వాటిని కొనుక్కోవాలి పరిస్థితి మనకు అట్లా అయిపోయింది మార్కెట్లో. ఇంకొక లాస్ట్ ఫోన్ ఆ 15,000 దగ్గరలో ఉన్నది, 15,500 రూపాయలకి. ఇది ఒక ఫోన్ నా దగ్గర ఉంది, మోటోరోలా G57 పవర్. ఇది కూడా మీకు LCD డిస్ప్లేతో వస్తుంది, ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే, 6.7 inch స్క్రీన్. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్తో వస్తుంది, Qualcomm ప్రాసెసర్తో వస్తుంది, 6S Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. దీనిలో అప్డేట్స్ వచ్చేసరికి 1 year Android అప్డేట్స్ వస్తాయి, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి, 1+3 అప్డేట్స్. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, Sony LYT600 సెన్సార్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా, దీనిలో కూడా సో అందరూ 8 మెగాపిక్సెల్ పట్టుకొని కూర్చున్నారు. దీనిలో డాల్బీ అట్మాస్ ఉంటుంది, బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది, 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది 15,500 రూపాయలకి వస్తుంది. ఇది కూడా కొద్దిగా బెటర్ అనిపించింది అన్నిట్లో చూస్తే. అండ్ ఇవన్నీ నాకైతే నచ్చలేదు ఫ్రాంక్ గా చెప్పాలంటే. నాకు ఈ ఫోన్స్ అన్నిట్లో ఒకటే కొద్దిగా బెటర్ అనిపించింది, అది సామ్సంగ్ M17 ఉంది కదా, అది కొంచెం బెటర్ అనిపించింది ఆ 14,000 దగ్గర. అది కూడా
కొద్దిగా మీరు బ్యాంక్ ఆఫర్ అలాంటివి ఏం లేవు కాబట్టి అంత ప్రైస్కి వస్తుంది, లేకపోతే అది ఇంకా తక్కువకి వస్తుంది, 12,500 ఆ రేంజ్ కూడా వస్తుంది. మిగిలినవన్నీ మీరు పెట్టే ప్రైస్కి నాకు వర్త్ కూడా అనిపించలేదు. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాస్, కొన్ని ఎల్సీడీ డిస్ప్లేస్. నా సజెషన్ ఏంటంటే కొద్దిగా బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకోండి. 14,000 దాకా ఎలాగో వెళ్తున్నారు, 15,000 దాకా వెళ్తున్నారు కాబట్టి 18,000 రూపాయల దాకా వెళ్ళండి. 18,000 రూపీస్ దాకా వెళ్తే మీకు చాలా మంచి ఫోన్స్ ఉన్నాయి అక్కడ. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాస్, ఫ్రంట్ బ్యాక్ మీకు 4K వీడియో రికార్డింగ్ చేయొచ్చు. చాలా ఫోన్స్ ఉన్నాయి అక్కడ. మోటోలా G86 పవర్ ఉంది, పోకో M8 వస్తుంది, CMF Phone 2 Pro వస్తుంది, సామ్సంగ్ లో M36 F36 వస్తాయి. వీటన్ని కూడా సపరేట్ వీడియో కూడా చేశాను. 20,000 రూపాయలు ఏం ఫోన్ కొనాలి అని చెప్పేసి. 15,000 రూపాయల దాకా మీ బడ్జెట్ ఉంటే మాత్రం కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోండి, 18,000 రూపాయల దాకా వెళ్ళండి. ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్లో ఏదో ఫోన్ అయితే చూస్ చేసుకోండి. ఒకవేళ దీని కంప్లీట్ వీడియో కావాలి అనుకుంటే ఇక్కడ కార్డ్స్లోనే పెడతాను, లేదా డిస్క్రిప్షన్లోనే పెడతాను, ఆ వీడియో చెక్ చేయండి. అది మీకు కొద్దిగా మంచి ఫోన్స్, మీకు మీరు పెట్టే డబ్బులు కొద్దిగా వాల్యూ అయితే యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు 15,000 రూపాయల లోపు మీరు ఏది కొన్నా కానీ నాకు తెలిసి అయితే మాత్రం డబ్బులు వేస్ట్ చేసుకున్నట్లే, వాళ్ళు ఇచ్చే స్పెక్స్కి మీరు పెట్టే డబ్బులకి. దాని ప్రకారం నిర్ణయం తీసుకొని 18,000 దాకా వెళ్ళి మంచి ఫోన్ అయితే తీసుకోండి. నేను ఈ వీడియో ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ ప్రైస్ కేటగిరీ వచ్చేసరికి 25 నుంచి 40 దగ్గర నేను చేయలేదు, మిగతావన్నీ చేస్తాను. 40 నుంచి 60,000 మధ్యలో ఏ ఫోన్ కూడా అని చెప్పి వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా చెక్ చేయండి, కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. రీసెంట్గా 20,000 రూపాయల్లో ఆల్రెడీ చెప్పాను మీకు, అది కూడా చేశాను. ఇది 15,000 దగ్గర. నెక్స్ట్ ఈ కేటగిరీలో ఏదో ఒకటి చేస్తే 25 నుంచి 40,000 లోపు, అక్కడ కూడా మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ప్రజెంట్ ఏ ఫోన్స్ బాగున్నాయో. అందుకే ఇయర్ స్టార్టింగ్లో చెప్పాను, ఫోన్స్ ఉన్న ఫోన్స్ అమ్ముకోకండి, ఉంచుకోండి అని చెప్పేసి. పరిస్థితి ఇలా ఉండబోతుందని ముందే గ్రహించి చెప్పాను. చాలా మంది సేల్స్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు ఫోన్ కొనడానికి. వెయిట్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు ఏదైతే ఫోన్స్ తెస్తున్నారో అవన్నీ ఎవరు కొనట్లేదు, మ్యాక్సిమం స్టాక్ అలానే ఉండిపోతున్నాయి. సో అవి ఖచ్చితంగా వాళ్ళు క్లియర్ చేసుకోవాలి. సేల్స్ లైక్ నెక్స్ట్ సమ్మర్ సేల్ రావచ్చు, మే జూన్ ఆ టైంకి. సో అప్పుడు ఏమన్నా కొంచెం తగ్గియచ్చు. అండ్ ఇంకా దాని తర్వాత మెయిన్ సేల్ ఉంటుంది, దసరా సేల్ ఉంటుంది, ఫెస్టివల్ సేల్, దివాళీ దసరా సేల్. సో అక్కడ మీకు మేజర్గా మనకి ప్రైసెస్ అయితే తగ్గుతాయి. చూద్దాం, ఆ సేల్ వరకు మీరు వెయిట్ చేయలేదు, ఇంకా అక్కడ మీకు మంచి మొబైల్స్ అయితే దొరకవచ్చు. లేదు ఇప్పుడు అర్జెంట్ అనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదో ఒకటి మీరు చెక్ చేయొచ్చు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఎవరైతే 15,000 రూపాయల దగ్గర ఫోన్ చూస్తుంటారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు సెలవు, బాయ్.